హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ అనుకుంటే మర్చిపోయాను, టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో రెండు వరకు వస్తున్న అర్థమవుతుంది. మీరు ఎడిట్ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంటారు గైస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్లో స్టార్టింగ్లో క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. కెమెరాను ఆఫ్ చేసుకోండి. ఇక్కడ హ్యాపీ బర్త్డే అని వస్తుంది. ఇక్కడ మీ నేమ్ యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ దీన్ని రిమూవ్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలా మీ నేమ్ ఏందో ఇక్కడ అన్ని టెక్స్ట్లకి వెళ్ళేసి 1 లెటర్ యాడ్ చేసుకోండి. రిమూవ్ చేసేసి మీ నేమ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోటో ఎఫెక్ట్, ఇక్కడ ఫోటో లేయర్ గ్రూప్ క్లిక్ చేసి గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఎగ్జాంపుల్ నేను ఫోటో యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇలా యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేయర్ని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు గ్రూప్ క్లిక్ చేయండి. ప్లస్ సైన్ చేసి డూప్లికేట్ లేయర్ వేయండి. ఇక్కడ డూప్లికేట్ లేయర్ వేసిన తర్వాత ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో ఇలా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ దగ్గర ఇక్కడ రైట్ సైడ్ కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ లైన్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోండి. ఏదైనా ఇలా రీప్లేస్ చేసుకొని అక్కడ మీరు తగ్గించుకోండి. ఇలా సైజ్ తగ్గించుకోండి. ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది. మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి డూప్లికేట్ లేయర్ వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసి గ్రూప్ మళ్ళీ ఇలా కిందకి డ్రాగ్ చేసుకోండి. ఇలా డ్రాగ్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోండి. ఏదైనా ఇలా రీప్లేస్ చేసుకొని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి ప్లస్ అని చేసి డూప్లికేట్ లేయర్ వేసుకొని ఫోటోని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఇలా కిందకి డ్రాగ్ చేసి ఇక్కడ బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేసి మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి కలర్ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోండి. ఏదైనా ఇలా రీప్లేస్ చేసుకొని ఇక్కడ మిడిల్లోకి యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి డూప్లికేట్ లేయర్ వేసుకొని స్టార్టింగ్లో ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేసి ఇక్కడ ఫోటో లైన్ కూడా క్లిక్ చేసి ఇలా కిందకి డ్రాగ్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ దీని సైడ్ తగ్గించుకోండి. ఇలా ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫేస్ అండ్ పిక్చర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫింగర్ ఇక్కడ అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటో ఎఫెక్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ అని చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ ఫోటో లైన్ డిలీట్ చేయండి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసిన వాళ్ళకి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసి ఇక్కడ ఫోటోని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి వాళ్ళకి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. ఫోటోని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి వాళ్ళకి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఫుల్ స్క్రీన్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. ఫోటోని కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ అని చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. సేమ్ అన్ని ఫోటో లైట్స్ ఇలానే యాడ్ చేసుకోండి. వీడియోలో ఎంత ఉందని ఎట్లను యాడ్ చేసుకుని మీరు యాడ్ చేసుకున్న ఫోటో లైట్స్ లాంగ్ పచ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి ట్యాగింగ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా రైట్ సైడ్ యారో మార్క్ ఉంది. మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.